మహి గారు, సో అది జీవా గారు రావడం అన్నది ఒక కంప్లీషన్ వచ్చింది వాళ్ళకి. బికాజ్ ఇది బియాండ్ పాలిటిక్స్ అండ్ బియాండ్ ఇంకా పొలిటికల్ లైన్స్, ఐడియాలజీస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక సినిమాగా చరిత్రని జరిగిన చాలా సంఘటనలని మీరు కళ్ళకు కట్టి చూపించారు ప్రేక్షకులకి. అది జనం అందరూ రిసీవ్ చేసుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే కానీ అఫ్ కోర్స్ మీకు ఎక్కడైనా చిన్న చిన్న అపశృతులు వచ్చాయా? ఎవరి నుంచి అయినా ఎనీబడి యునో వాండ్ యూ ఆర్ ఎనీథింగ్? మాకు అలా వినికిడికి వచ్చింది అనమాట. నాట్ వర్త్ అండి, లైక్ ఉన్నా కూడా పట్టించుకోమండి. అది పట్టించుకోరు. ఇవాళ కూడా కొన్ని చోట్ల కొంతమంది అంటే కొంతమంది పార్టీల పేర్లు అవి చెప్పకుండా చెప్తున్నారు, నేరుగా సోషల్ మీడియాలో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పోస్టర్లు చింపారు, దే ట్రై టు క్రియేట్ రైట్ అని. యూ హ్యావ్ ఎనీ కమెంట్? అంటే మీరు న్యూట్రల్ ఫిల్మ్ మేకర్ గా ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఒక సినిమా తీశారు, ఆబ్వియస్లీ. Everyone are entitled to express their anger, opinion, everything, and as long as it's not violent, it's fine and it's fine. మరి ఇప్పుడు సినిమా బాగాలేదు తిట్టండి, బాగాలేదు నచ్చలేదు, దట్స్ ఆల్ ఫైన్. బాగుంది అన్నది ఎంత రైటో, బాగలేదు నచ్చలేదు అనేది కూడా ఈక్వలీ ఎన్ ఒపీనియన్ విచ్ హ్యాస్ టు బి థింగ్. as long as it is not violent and హింసాత్మకంగా లేకపోతే ఇట్ ఇస్ ఫైన్ అండి. ఇట్ ఇస్ ఫైన్ అంటారు. వాళ్ళ భావ ప్రకటన అంటారు ఉండాలి కదా. వాళ్ళు పెట్టుకుంటే పాపం ఎట్లా బాధ అండి, అది బాధను వ్యక్తపరచడమే బెటర్. మనం తీసుకుంటామా లేదనేది సెకండరీ. మొత్తానికి బాధ కలిగించారు అంటే ఒక ఇంపాక్ట్ చేయగలిగారు అనేది మీ విజయం ఆబ్వియస్లీ. అంటే ఎవరో రియాక్ట్ అయ్యి ఇలా చేస్తున్నారంటే ఏదో ఒక ఎమోషన్ క్రియేట్ చేశారు మీరు. అలాగే చాలా పాజిటివ్ ఎమోషన్ కూడా సినిమా క్రియేట్ చేసింది. బికాజ్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా కన్విన్సింగ్ గా, చాలా రీజనబుల్ గా ఒక్కొక్క సన్నివేశం తీశారు. సో ఈ నెక్స్ట్ అంటే యాత్ర తర్వాత మీ యాత్ర ఎలా ఉండబోతోంది తెలీదండి, ఇప్పుడే అయ్యింది. ఐ లవ్ టు సీ అండి, ఐ లవ్ టు సీ, టేక్ ఎ బ్రేక్ అండ్ సీ అండి. అంతే. పొలిటికల్ సీక్వెల్స్ తీసాక ఆబ్వియస్లీ ఇంకా ఈ హై మామూలు సినిమాలో వస్తుందా అన్నది ఏ కథ కా కథ అండి, అంతే. దట్స్ ఇట్. అనదర్ డే, అనదర్ స్టోరీ, అనదర్ జర్నీ, అంతే అండి. అది ఇంకొక చాలా అప్రిషియేట్ చేసే డైలాగ్ ఇందులో, మిగతా వాళ్ళలా కాదు, మేము ఢిల్లీ లాగా కాదు, కడపకు వస్తే శత్రువు కూడా మావాడైపోతాడని. దానికి కారణం ఉందండి, అంతే. రీజన్ ఏంటంటే అదేదో మనం ఫిక్షనల్ డైలాగ్ అనుకుంటాం కానీ ఎందుకు రాశాను అది అంటే అండి, మీరు హీ గాట్ ద హైయెస్ట్ మెజారిటీ, 5,41,000 సంథింగ్, ఒక 5 లక్షల పైన మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీ ఈవెన్ వైఎస్ఆర్ గారు డిడ్ంట్ గెట్ ఇట్ ఇన్ దిస్ థింగ్. ఏమైందంటే అండి, వెన్ ఆఫ్టర్ ద లాస్ ఆఫ్ వైఎస్ఆర్ గారు, వెన్ ఎవ్రీవన్, ఆల్ ద అదర్ అపోజింగ్ ఫోర్సెస్ వాళ్ళందరూ కలిసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ శత్రుత్వాలు, ఎక్కడైనా వైర్యము ఏమన్నా కూడా పక్కన పెట్టి మన పిల్లోడి మీద బయటోడు వచ్చి పడ్డాడు అని వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు ఆయన పక్క పోయారండి. ఆర్ నాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఎ మెజారిటీ.